భూమి గురుత్వాకర్షణను దాటి కలల రెక్కలు తొడిగిన మహిళ భూమి నుంచి అంతరిక్షం వరకు ధైర్యం, క్రమశిక్షణ, సంకల్పం అనే మూడు మాటలకు సజీవ ఉదాహరణగా నిలిచిన ఓ మహిళ. భారతీయ సంతతిగా పుట్టి అమెరికా నాసా చరిత్రలో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించిన వ్యోమగామి సునీత విలియమ్స్. మానవ అంతరిక్ష అన్వేషణలో కొత్త దారులు సృష్టించి స్త్రీ స్ఫూర్తిగా నిలిచిన ఈ నాసా వ్యోమగామి అంతరిక్షంలో ఒక్క అడుగు కాదు, కొత్త యుగాన్ని ప్రారంభించారు. 27 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెరదించి నాసా నుండి వీడ్కోలు చెప్పారు. ఆమె కృతజ్ఞతాపూర్వక నిర్ణయం, ఆమె అంతరిక్ష పయనం వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు చూద్దాం. భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. కాగా గతేడాది డిసెంబర్ 27 నుంచే ఇది అమల్లోకి వచ్చిందని తాజాగా నాసా పేర్కొంది. 60 ఏళ్ల సునీత 1998లో నాసాలో చేరారు. 27 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా ఆమె మొత్తం 3 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 2024 జూన్ 5న సునీత మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు వారం రోజుల రోదసి యాత్ర చేపట్టారు. అయితే సాంకేతిక సమస్య వల్ల వారు దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఈ అంతరిక్ష యానం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతరిక్షంలో మ్యారథాన్లో పాల్గొన్న తొలి వ్యక్తిగాను ఆమె గుర్తింపు పొందారు. ఇక సునీత మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే ఉన్నారు. 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. సునీత విలియమ్స్ 2006లో స్పేస్ షటిల్ డిస్కవరీ ఎక్స్పెడిషన్ 14/15లో ఫ్లైట్ ఇంజనీర్గా పనిచేశారు. 2012లో ఎక్స్పెడిషన్ 32/32లో 127 రోజుల మిషన్, 3 స్పేస్ వాక్లు చేసి స్టేషన్ రేడియేటర్ మరమ్మతు చేశారు. 2024-2025లో బోయింగ్ స్టార్ లైనర్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో ఎక్స్పెడిషన్ 71/72లో భాగమై అనూహ్య పరిస్థితుల నడుమ 286 రోజులు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది. సునీత విలియమ్స్ మానవ అంతరిక్ష యాత్రలో మార్గదర్శకురాలు అని నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మన్ అన్నారు. ఆమె కృషి భవిష్యత్తు యాత్రలకు పునాది లాంటిది అని ప్రశంసించారు. అంతరిక్షం నా ప్రియమైన స్థలం. నాసాలో 27 ఏళ్ల కెరీర్ అద్భుతంగా సాగింది అని సునీత పేరిట ఒక ప్రకటన వెలువడింది. భారత సంతతికి చెందిన న్యూరో అనాటమిస్ట్ దీపక్ పాండ్యా సోవినియన్ మూలాలున్న స్లోవిన్ అమెరికన్ ఉర్సులైన్ బోనెలకు 1965 సెప్టెంబర్ 19న ఓహోయోలోని సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు 3 సంతానం కాగా సునీత చిన్న కుమార్తె. దీపక్ పాండ్యా గుజరాత్లోని మొహాసనా జిల్లా గులాసన్ గ్రామంలో జన్మించారు. 1958లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు. ఓహియోలో జన్మించిన సునీత మాసాచుసెట్స్ ను తన స్వస్థలంగా భావిస్తుంటారు. మాసాచుసెట్స్లో 1983లో హై స్కూల్, 1987లో యుఎస్ నేవల్ అకాడమీ నుంచి బీఎస్సీ, 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో సునీత ఎంఎస్సీ పూర్తి చేశారు. 1997లో మిలిటరీలో చేరిన సునీత 30 రకాల విమానాలను 3000 గంటలు నడిపిన అనుభవం పొందారు. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆమె భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత రావాల్సి ఉంది.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.